డియర్ స్టూడెంట్స్, మనం 10th క్లాస్లో న్యూ సిలబస్ ఫిజికల్ సైన్స్లో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ లెసన్ చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ నేను ఇంతకుముందు మీకు పార్ట్ 1 చెప్పేశాను. ఇప్పుడు మనం పార్ట్ 2లోకి వెళ్తున్నాం. ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు దాన్ని మనం సింపుల్గా రిప్రజెంట్ చేయాలంటే కన్సైజ్గా, అంటే సింపుల్గా, మరి దాన్ని ఒక కెమికల్ ఈక్వేషన్ ద్వారా రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు మెగ్నీషియం అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్ వచ్చింది అని చెప్పదలుచుకున్నాం అనుకో, దాన్ని చిన్న కెమికల్ ఈక్వేషన్ ద్వారా రిప్రజెంట్ చేయొచ్చు. మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ విల్ గివ్స్ రైస్ టు మెగ్నీషియం ఆక్సైడ్. ఇలా రాసేస్తే దీని అర్థం ఏంటంటే మెగ్నీషియం అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్ వచ్చింది అని అర్థం అన్నమాట. సింపుల్గా ఉంది. ఈ యారో మార్క్కి లెఫ్ట్ సైడ్ ఏవైతే ఉన్నాయో వాటిని రియాక్టెంట్స్ అంటారు. యారో మార్క్కి రైట్ సైడ్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొడక్ట్స్ అంటారు. కరెక్టేనా? అయితే ఇంతకన్నా కూడా ఇంకా సింపుల్గా ఎలా దీన్ని తెలియచేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. మనం ఇంకా కన్సైజ్గా చెప్పాలి. దానికోసం ఏంటి? రైటింగ్ ఏ కెమికల్ ఈక్వేషన్. ఒక కెమికల్ ఈక్వేషన్ని ఎలా మనం రాయాలి? ఈజ్ దేర్ ఎనీ అదర్ షార్టర్ వే ఫర్ రిప్రజెంటింగ్ కెమికల్ ఈక్వేషన్? ఇప్పుడు మనం చెప్పిన దానికంటే కూడా ఇంకా షార్టర్ వే ఏదైనా ఉందా? కెమికల్ ఈక్వేషన్స్ కెన్ బి మేడ్ మోర్ కన్సైజ్ అండ్ యూజ్ఫుల్ ఇఫ్ వి యూజ్ కెమికల్ ఫార్ములే ఇన్స్టెడ్ ఆఫ్ వర్డ్స్. ఇక్కడ మెగ్నీషియం అని అలా రాశాం కదా, అలా రాసిన దానికి బదులుగా దాని సింబల్ వాడితే ఇంకా ఈజీ. ఇప్పుడు నేనేం చెప్పాను? మెగ్నీషియం అనే దానికి బదులు Mg అని రాస్తే చాలు. ఆక్సిజన్ బదులు O2 అని రాస్తే చాలు. విల్ గివ్స్ రైస్ టు మెగ్నీషియం ఆక్సైడ్ అని వర్డ్స్లో రాసేదానికంటే దాని ఫార్ములా MgO అని రాస్తే ఇంకా కన్సైజ్గా ఉందన్నమాట. ది అబోవ్ వర్డ్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ as, ఇందాక చెప్పిన వర్డ్ ఈక్వేషన్ ఇలా రాసేయచ్చు. మరి కౌంట్ అండ్ కంపేర్ ది నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆన్ LHS అండ్ RHS ఆఫ్ ది అబోవ్ యారో. యారోకు LHS సైడ్ అంటే ఇవి మొత్తం, యారోకు RHS సైడ్ అంటే ఇవి మొత్తం. మరి ప్రతి ఎలిమెంట్కు ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దామా మనం? ఇటు సైడ్ మెగ్నీషియం ఒక్క ఆటమే ఉంది, RHS సైడ్ కూడా మెగ్నీషియం ఒక్క ఆటమే ఉంది. అంటే మెగ్నీషియం ఆటమ్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. కానీ ఆక్సిజన్ ఆటమ్స్ LHS సైడ్ 2 ఉన్నాయి. ఇక్కడ O2 అని ఉంది కదా, అదే ఆక్సిజన్ ఆటమ్స్ RHS సైడ్ ఒక్కటే ఉంది. అంటే ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ కాలేదు. LHS సైడ్ ఎన్ని ఉండాలో RHS సైడ్ కూడా అన్నే ఉండాలి. అలాంటప్పుడు ఈ ఈక్వేషన్ని అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటారు అన్నమాట. ఎందుకంటే ప్రతి ఆటంలో ఎన్ని ఎలిమెంట్స్, ప్రతి ఎలిమెంట్లో కూడా LHS సైడ్ RHS సైడ్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో బ్యాలెన్స్ కాలేదు కదా. సచ్ ఏ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ ఏ స్కెలిటన్ కెమికల్ ఈక్వేషన్. దీన్ని కేవలం మనం స్కెలిటన్ కెమికల్ ఈక్వేషన్ అంటాం, అంతవరకే. ఓకేనా? ఈజ్ ఏ స్కెలిటన్ కెమికల్ ఈక్వేషన్ ఫర్ ది బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం ఇన్ ఎయిర్. ఓకే, ఇది స్కెలిటన్ కెమికల్ ఈక్వేషన్. మరి బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ మనం ఎలా రాయాలి? రీకాల్ ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ దట్ యు స్టడీడ్ ఇన్ క్లాస్ 9. మీరు 9th క్లాస్లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని స్టడీ చేశారు. ఏంటది? ఒక రియాక్షన్ జరిగినప్పుడు మాస్ అనేది క్రియేట్ కాదు, మాస్ అనేది డెస్ట్రాయ్ కాదు. రియాక్షన్ ముందు ఎంత మాస్ అయితే ఉంటుందో రియాక్షన్ జరిగిన తర్వాత కూడా అంతే మాస్ ఉంటుంది అని నేర్చుకున్నారు మీరు. దీన్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటారు. కరెక్టేనా? దట్ ఈస్ ది టోటల్ మాస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ present in the products of a chemical equation reaction has to be equal to the total mass of the elements present in the reactants. అంటే అర్థం ఏంటి? ఈ రియాక్టెంట్స్ సైడ్ ఎంత టోటల్ మాస్ ఉంటుందో ప్రొడక్ట్స్ సైడ్ కూడా అంతే టోటల్ మాస్ ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడైతే సరిపోలా, ఎందుకంటే ఇక్కడ Mg ప్లస్ O2 ఓవరాల్గా ఒక Mg ఆటమ్ 2 ఆక్సిజన్ ఆటమ్స్, ఇక్కడ
ఒక Ng ఆటం ఒక ఆక్సిజన్ ఆటం సరిపోలా కదా. సరిపోకపోతే అప్పుడు ఇది ఆ లాని వైలేట్ చేసినట్టు అవుతుంది. మనం సరిపోయేటట్టుగా చేయాలి. In other words, the number of atoms of each element remains the same before and after chemical reaction. ఒక కెమికల్ రియాక్షన్ ముందు తర్వాత నంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేవి సరిపోవాలా ప్రతి ఎలిమెంట్ కు కూడా. హెన్స్ వీ నీడ్ టు బ్యాలెన్స్ ఏ స్కెలిటన్ కెమికల్ ఈక్వేషన్. కాబట్టి మనం ఖచ్చితంగా ఒక స్కెలిటన్ కెమికల్ ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేయాలి. ఈజ్ ది కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్డ్? 1.2 అనేది అన్బ్యాలెన్స్డ్. చూసాంగా ఇది అన్బ్యాలెన్స్డ్ అని. Let us learn about balancing a chemical equation step by step. ఇప్పుడు మరి ఎలా బ్యాలెన్స్ చేయాలా అనేది మనం ఒక స్టెప్ బై స్టెప్ గా నేర్చుకుందాం. The word equation for activity 1.3 may be represented as ఒక కెమికల్ రియాక్షన్ ఏంటది, జింక్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్. అంటే ఇంతకు ముందు క్లాస్లో మనం చూసింది జింక్ సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్ అని రాసుకున్నాం కదా. ఫస్ట్ అలా రాసుకుందాం. ఇప్పుడు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అంటే దీన్ని సింపుల్గా ఇప్పుడు వర్డ్స్లో రాసాం, అలా కాకుండా వాటి సింబల్స్. జింక్ అంటే జడన్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే దాని ఫార్ములా మీకు కరెక్ట్గా తెలిసి ఉండాలి. H2SO4. ఇలా H2SO4. H2SO4 అంటే యాక్చువల్గా ఇట్లా రాయాలి. అక్కడ ఇక్కడ H2SO4 అంటే ఈ 2 అనేది కొంచెం ఇక్కడ క్రింద పడాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ లెట్ us examine the number of atoms of different elements on both sides of the arrow. మరి మనం ప్రతి ఎలిమెంట్ కు కూడా LHS సైడ్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, RHS సైడ్ అంటే ప్రొడక్ట్స్ సైడ్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో చూద్దాం. జింక్ ఉందనుకోండి, ఈ రియాక్టెంట్స్ సైడ్ ఒక్క ఆటమే ఉంది, ప్రొడక్ట్స్ సైడ్ కూడా ఒక్క ఆటమే ఉంది. అంటే జింక్ ఆటమ్స్ సరిపోయినాయి. మరి హైడ్రోజన్ చూద్దాం. ఇటు సైడ్ 2 ఉన్నాయి, అటు సైడ్ కూడా 2 ఉన్నాయి, నో ప్రాబ్లం. మరి తర్వాత సల్ఫర్ చూడండి, ఇటువైపు ఇటువైపు ఒకటే ఉంది, సరిపోయినాయి. ఆక్సిజన్ ఇక్కడ O4 అంటే 4 ఉన్నాయి, ఇక్కడ కూడా O4 4 ఉన్నాయి. అంటే ఈ రియాక్టెంట్స్ సైడ్ ఎన్నెన్ని ఆటమ్స్ అయితే ఉన్నాయో ప్రొడక్ట్స్ సైడ్ కూడా అన్ని ఆటమ్సే ఉన్నాయి. అలాంటప్పుడు మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరమే లేదు. ఇది ఆల్రెడీ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. As the number of atoms of each element is the same on both sides of the arrow, it is a balanced chemical equation. మనం మళ్ళీ కష్టపడి దీన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరమే లేదు అసలు. Let us try to balance the following chemical equation. ఇంకొకటి ఉంది ఇప్పుడు ఇక్కడ. Fe plus H2O will gives rise to Fe3O4 plus H2. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, దీన్ని గమనిస్తున్నారు. దీన్ని Fe plus H2O will gives rise to Fe3O4 plus H2. ఇప్పుడు ఈ రియాక్టెంట్స్ సైడ్ Feలు 1 ఉంటే ప్రొడక్ట్స్ సైడ్ Feలు 3 ఉన్నాయి. అలానే ఇటు సైడ్ హైడ్రోజన్లు 2 ఉంటే అటు సైడ్ 2 ఉన్నాయి. అంటే హైడ్రోజన్లు అయితే బ్యాలెన్స్ అయి ఉండొచ్చు కానీ Feలు బ్యాలెన్స్ కాల. ఇక్కడ ఆక్సిజన్ 1 ఉంటే ఇక్కడ ఆక్సిజన్లు 4 ఉన్నాయి, ఆక్సిజన్లు కూడా బ్యాలెన్స్ కాలేదు. ఇది అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఓకేనా. మరి దీన్ని మనం ఏం చేయాలి, డెఫినెట్ గా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, దీనికి ఫస్ట్ స్టెప్. టు బ్యాలెన్స్ ఏ కెమికల్ ఈక్వేషన్ ఫస్ట్ డ్రా బాక్సెస్ అరౌండ్ ఈచ్ ఫార్ములా. ఇలా Fe plus H2O will gives rise to Fe3O4 plus H2 అని ఉంది కదా. ఈ Fe దగ్గర ఒక బాక్స్ గీసేయండి, H2O దగ్గర కూడా ఒక బాక్స్, Fe3O4 కూడా ఒక బాక్స్, H2 కూడా ఒక బాక్స్ పెట్టేసేయండి. Do not change anything inside the boxes while balancing the equation.
ఇప్పుడు నెక్స్ట్ మీరు బ్యాలెన్స్ చేయబోతున్నారు కదా, బాక్స్ లోపల ఏమీ మార్చకూడదు. అంటే Fe3O4 ఉంటే మీరు దాన్ని Fe2O3 అని అలా రాయకూడదు. అసలు బాక్స్ లోపల ఏం చేయటానికి లేదు, ఎట్లా ఉందో అట్లనే ఉండాలి. ఇది స్టెప్ 1 అన్నమాట. స్టెప్ 2, లిస్ట్ ది నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ది అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. నేను ఇందాకనే చెప్పాను కదా, Feలు ఈ రియాక్టెంట్స్ సైడ్ 1 ఉంటే ప్రొడక్ట్స్ సైడ్ 3 ఉన్నాయి, హైడ్రోజన్లు 2 ఉన్నాయి, ఆక్సిజన్లు 1 4 ఉన్నాయి. అంటే బ్యాలెన్స్ కాలేదని తెలిసిపోయింది. Step 3, it is often convenient to start balancing with the compound that contains the maximum number of atoms. ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మనం ఫస్ట్ ఏది బ్యాలెన్స్ చేయాలి? ఫస్ట్ Feలు బ్యాలెన్స్ చేసుకుందామా, ఫస్ట్ హైడ్రోజన్లు బ్యాలెన్స్ చేసుకుందామా, ఫస్ట్ ఆక్సిజన్లు బ్యాలెన్స్ చేసుకుందామా అనేది మన సమస్య. దీనికోసం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి కాంపౌండ్స్లో ఎక్కువ యాటమ్స్ దేనికి ఉన్నాయో చూడండి. ఇప్పుడు దీనికి ఏముంది, 1 యాటమే ఉంది. దీనికి 3 యాటమ్స్, హైడ్రోజన్లో 2, ఆక్సిజన్ 1, 3 యాటమ్స్ ఉన్నాయి. మరి దీంట్లో 2 యాటమ్సే ఉన్నాయి. దీంట్లో చాలా ఉన్నాయి. Fe3O4 అంటే Feలు ఏమో 3 ఉన్నాయి, ఆక్సిజన్లు ఏమో 4 ఉన్నాయి. మొత్తం మీద 7 యాటమ్స్ ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువ యాటమ్స్ ఉన్న కాంపౌండ్ ఇదేను. ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? దాంట్లో కూడా మరలా ఒక ఎలిమెంట్ తీసుకోవాలా. దేనికైతే ఎక్కువ యాటమ్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్ తీసుకోవాలా. అంటే O4 అవుతుంది అనమాట. ఫస్ట్ ఈ కాంపౌండ్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో కూడా ఈ O అనే ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ దాన్ని బ్యాలెన్స్ చేయాలి మీరు. అండ్ ది ఎలిమెంట్ ఆక్సిజన్ ఇన్ ఇట్. There are 4 oxygen atoms on the RHS and only 1 atom on the LHS. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నాయి. మరి బ్యాలెన్స్ చేయాలంటే ఈ LHS సైడ్ ఆక్సిజన్ని 4తో మల్టిప్లై చేయాలి. అంటే ముందు ఇంటూ 4 వేయాలి. ఇదిగో ఇంటూ 4 వేస్తున్నాడు కదా, అప్పుడు ఆ ఈక్వేషన్ ఏమవుతుందో చూద్దాం. ఆక్సిజన్ ఇక్కడ ఎక్కడ ఆక్సిజన్ ఉందో అక్కడ 4 వేయాలి. అంటే ఇప్పుడు ఈ Fe అట్టనే ఉంచు, ఇక్కడ 4 వేయి. 4H2O అని రా. ఇదిగో రాశారు చూడండి. Fe plus 4H2O will give rise to Fe3O4 plus H2. ఇలా చేసేయి. దీనివల్ల ఆక్సిజన్లు బ్యాలెన్స్ అయినాయో లేదు చూడు. 4O వచ్చింది ఇక్కడ, ఇక్కడ ఓల్ 4 ఉన్నాయి. ఆక్సిజన్లు బ్యాలెన్స్ అయిపోయినాయి. ఓకే. నెక్స్ట్ స్టెప్ 4, Fe అండ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ స్టిల్ నాట్ బ్యాలెన్స్. ఆక్సిజన్లు అయితే బ్యాలెన్స్ అయినాయి కానీ Feలు బ్యాలెన్స్ కాలేదు, హైడ్రోజన్లు కూడా బ్యాలెన్స్ కాలేదు. పిక్ ఎనీ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ టు ప్రొసీడ్ ఫర్దర్. మరి తర్వాత వేటిని బ్యాలెన్స్ చేయాలంటే నీ బుద్ధి పుట్టింది తీసుకో, ఆ రెండిట్లో దేన్నైనా బ్యాలెన్స్ చేయొచ్చు. లెటస్ బ్యాలెన్స్ హైడ్రోజన్ ఆటమ్స్ ఇన్ ది ప్యూర్లీ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, పార్ట్లీ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇది పార్ట్లీ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కదా. దీంట్లో మనం ఇప్పుడు హైడ్రోజన్ని బ్యాలెన్స్ చేసే పని చూద్దాం. ఇటు సైడ్ ఎన్ని ఉన్నాయి హైడ్రోజన్స్? ఇక్కడ చూసుకో, 4H2O అంటే 8 ఉన్నాయి కదా, ఇదిగో 8 వేసాడు. అటు సైడ్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా, 2 వేసాడు. మరి సరిపోలేదు కదా, అంటే దీన్ని ఇంటూ 4 వేస్తే సరిపోతుంది కదా. సో ఇక్కడ ముందు 4 వేయాలి. బాక్స్లో ఉన్నదాన్ని అసలు తాకకూడదు, ముందే ఇక్కడ 4 వేయాలి కోఎఫిషియంట్ లాగా. అప్పుడు ఏమైంది? Fe plus 4H2O will gives rise to Fe3O4 plus 4H2. ఇప్పుడు ఏమైనాయి? ఆక్సిజన్లు ఇందాకనే బ్యాలెన్స్ అయినాయి, ఇప్పుడు హైడ్రోజన్లు కూడా బ్యాలెన్స్ అయినాయి. ఇక్కడ LHS సైడ్ 8 హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటే RHS సైడ్ కూడా 8 ఉన్నాయి. ఇంకా మిగిలిందల్లా Feలు. ఓకేనా? దాని సంగతి కూడా చూద్దాం, బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం అది కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? Feలు కదా బ్యాలెన్స్ చేయాల్సింది. ఇటు సైడ్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ చూడండి Feలు, ఇక్కడేమో ఏదో ఒక్కటే ఉంటే ఇక్కడ 3 ఉన్నాయి కదా. మరి బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ ఇంటూ 3 వేయండి, 3Fe వేయండి, అప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది కదా. ఇదిగో 3Fe plus 4H2O ఇలా వేసేసామన్నమాట. ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే LHS సైడ్ అన్ని ఆటమ్స్, RHS సైడ్ అన్ని ఆటమ్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి దేనికి దానికి. స్టెప్ 6,
Finally, to check the correctness of the balanced equation, we count atoms of each element on both sides of the equation. ఇది కరెక్ట్ గా ఉందో లేదో నీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకో. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? Feలు 3, ఇక్కడ Fe3 సరిపోయినాయి. ఇక్కడ హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి LHS సైడ్. ఇక్కడ కూడా 8 ఉన్నాయి, సరిపోయినాయి. LHS సైడ్ ఆక్సిజన్స్ 4 ఉన్నాయి, RHS సైడ్ కూడా 4 ఉన్నాయి. ఓకే, అన్ని బ్యాలెన్స్ అయిపోయినాయి కాబట్టి ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అన్నమాట. ఇప్పుడు ఈక్వేషన్ ని మనం బ్యాలెన్స్ చేసేసాం. The number of atoms of elements on both sides are equal. This equation is now balanced. This method of balancing chemical equation is called hit and trial method, as we make trials to balance the equation by using the smallest whole number of coefficient. దీని పేరు ఏంటో తెలిసిన, ఇప్పుడు మనం ఒక పద్ధతిలో బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాం కదా, దీని పేరు హిట్ అండ్ ట్రయల్ మెథడ్ అంటారు అనమాట. అంటే ఒక కెమికల్ ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేసేటప్పుడు ఇట్లానే బ్యాలెన్స్ చేయాలని రూల్ ఏం లేదు. ఓవరాల్ గా LHS సైడ్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో RHS సైడ్ కూడా అన్ని ఆటమ్సే ఉండాలి, ప్రతి ఎలిమెంట్ కూడా. అలా వచ్చేట్టు చేస్తే ఆ కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ అయినట్టేను. ఇప్పుడు మనం ట్రయల్స్ చేసాం, అంతే, ట్రయల్స్ వేస్తూ వచ్చామన్నమాట. మరి దీనికి హిట్ అండ్ ట్రయల్ మెథడ్ అంటారు. మనం మల్టిప్లై చేసేది స్మాలెస్ట్ హోల్ నెంబర్స్ తోటి చేయాలి. ఇక్కడ నేను 4తో చేయను, 4 మూల 12 తోటి చేస్తాను, అప్పుడు కూడా అవుతుంది కదా. అటు ఇటు అంటే నువ్వు ఇక్కడ 4 వేయాల్సిన చోట 12 వేసావు కదా, అంటే దానికంటే చిన్న హోల్ నెంబర్ ఉన్నప్పుడు ఎందుకు పోయినావు అంత దూరం? అందుకని అలా చేయకూడదు. ఈ ముందు మల్టిప్లై చేసే నెంబర్స్ స్మాలెస్ట్ హోల్ నెంబర్స్ అయి ఉండాలి. ఇక్కడ 3 అనే హోల్ నెంబర్స్తో మల్టిప్లై చేసావు, ఇక్కడ 4 అనే హోల్ నెంబర్స్తో మల్టిప్లై చేసావు, ఇక్కడ 1తో మల్టిప్లై చేసావు, ఇక్కడ 4తో మల్టిప్లై చేసావు. ఇవి స్మాలెస్ట్ హోల్ నెంబర్స్, ఇలానే చేయాలి, పెద్ద పెద్ద హోల్ నెంబర్స్ వాడకూడదు. ఓకే, నెక్స్ట్ స్టెప్ 7, writing symbols of physical states. Carefully examine the above balanced equation. ఇప్పుడు ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కదా, దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి నువ్వు. Does this equation tell us anything about the physical state of each reactant and product? మీకేమన్నా ఈ కెమికల్ ఈక్వేషన్ ని గమనించినట్టయితే నీకేం తెలుస్తుందంటే, ఐరన్ అనేది వాటర్తో రియాక్ట్ అయ్యి Fe3O4 ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది అని తెలుస్తుందేమో, కానీ ఫిజికల్ స్టేట్స్ ఇక్కడేం తెలియట్లా. ఐరన్ అనేది సాలిడా, లిక్విడా, గ్యాసా ఏమన్నా నువ్వు చెప్పావా ఇక్కడ? వాటి ఫిజికల్ స్టేట్స్ మనకేం తెలియట్లేదు ఇక్కడ. ఓకేనా? టు మేక్ ఏ కెమికల్ ఈక్వేషన్ మోర్ ఇన్ఫర్మేటివ్, ఈ కెమికల్ ఈక్వేషన్ ఇంకా ఇన్ఫర్మేటివ్గా ఉండాలంటే, దీన్ని చూడంగానే మరిన్ని విషయాలు తెలియాలంటే, ది ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ ది రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ మెన్షన్డ్ అలాంగ్ విత్ దేర్ కెమికల్ ఫార్ములా. కింద ఫిజికల్ స్టేట్స్ కూడా వేయాలి. ది గ్యాసియస్, లిక్విడ్, యాక్యూయస్ అండ్ సాలిడ్ స్టేట్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. అంటే అది సాలిడ్ స్టేట్లో ఉంటే S అని పెట్టు, లిక్విడ్ స్టేట్లో ఉంటే L అని పెట్టు, అలా కాకుండా గ్యాసియస్ స్టేట్లో ఉంటే G అని పెట్టు, నీటిలో కరిగి ఉంటే యాక్యూయస్ సొల్యూషన్ కాబట్టి AQ అని పెట్టు. అలా పెట్టాలన్నమాట. ఇప్పుడు చూడు, Fe అన్నాం కదా, ఇది సాలిడ్, అందుకనే పక్కనే S అని పెట్టారు. ఓహో, దీన్ని చూడంగానే ఇది సాలిడ్ అని అర్థమవుతుంది మనకి. H2O అని పెట్టి పక్కనే G అని పెట్టారు, అంటే ఇది గ్యాస్. మీరు అడగచ్చు, సార్ H2O వాటర్ కదా మరి, అంటే అది లిక్విడ్ స్టేట్ కదా అంటే, ఇక్కడ ఈ రియాక్షన్లో H2O అనేది స్టీమ్ మాదిరిగా వస్తుంది, గ్యాసియస్ స్టేట్లో రిలీజ్ అవుతుంది H2O. ఇక్కడ ఇది గ్యాసియస్ స్టేట్లో ఉంది, తర్వాత అది లిక్విడ్ స్టేట్లోకి మారితే మారచ్చు. Fe3O4 అనేది సాలిడ్, H2O అనేది గ్యాస్ అనమాట. ఇలా ఫిజికల్ స్టేట్స్ కూడా చెప్పచ్చు. నోట్ దట్ ది సింబల్ G ఈజ్ యూజ్డ్ విత్ H2O. H2O దగ్గర L అని పెట్టాలి కదా, లిక్విడ్ కదా అని మీరు అనుకుంటారేమో. టు ఇండికేట్ దట్ ఇన్ దిస్ రియాక్షన్ వాటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్టీమ్. ఇక్కడ నీటిని లిక్విడ్ స్టేట్లో మనం యూజ్ చేయకుండా స్టీమ్ లాగా యూజ్ చేసాం కాబట్టి గ్యాస్ అని పెట్టాం. యూజువలీ ఫిజికల్ స్టేట్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఏ కెమికల్ ఈక్వేషన్ అన్లెస్ ఇట్ ఈస్ నెససరీ టు స్పెసిఫై దెమ్.
మరి ప్రతిసారి మనం కెమికల్ ఈక్వేషన్ వేసేటప్పుడు ఇలా ఫిజికల్ స్టేట్స్ పెట్టాలా అంటే ఏం అవసరం లేదు, మామూలుగా రాసేయచ్చు. ఒకవేళ పర్టికులర్గా చెప్పాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు చెప్పాలి. మామూలుగా అయితే ఇలా రాస్తే సరిపోతుంది. ఫిజికల్ స్టేట్స్తో పనేం లేదు కదా, మాటి మాటికి పనే ఉంటుంది. ఒకవేళ చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా ఇలా రాయాలన్నమాట. సమ్ టైమ్స్ ది రియాక్షన్ కండిషన్స్ సచ్ యాజ్ టెంపరేచర్, ప్రెషర్, catalyst for the reaction are indicated above and or below arrow in the equation. For example, ఒక్కొక్కసారి మనం ఏం చెప్పాల్సి వస్తుందంటే ప్రెషర్ కూడా చెప్పాల్సి వస్తుంది. CO అంటే కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యి CH3OH అనే దాన్ని ఫామ్ చేస్తుంది. ఎప్పుడు 340 అట్మాస్ఫియర్ ప్రెషర్ దగ్గర, అంటే ప్రెషర్ ఎంతో మెన్షన్ చేయాలి ఇక్కడ. సో ఈ యారో మార్క్ మీద ప్రెషర్ మెన్షన్ చేస్తున్నాం అనమాట. అప్పుడు మనకేం తెలుస్తుందంటే ఓహో ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది గ్యాసియస్ స్టేట్లో ఉండి హైడ్రోజన్ కూడా గ్యాసియస్ స్టేట్లో ఉండి ఒకదాంతో ఒకటి రియాక్ట్ అయినాయి అనమాట. ఏ ప్రెషర్ దగ్గర? 340 అట్మాస్ఫియర్ ప్రెషర్ దగ్గర అవి రియాక్ట్ అయ్యి CH3OH అనేది వచ్చిందనమాట. అది లిక్విడ్ స్టేట్లో ఉంది అని తెలుస్తుంది. కొన్ని సందర్భాలలో కెటలిస్ట్ కూడా మనం తెలియచేయాల్సి వస్తుంది. కెటలిస్ట్ కూడా ఎలా? ఇప్పుడు ఇక్కడ చూడండి, 6CO2 plus 12H2O will gives rise to C6H12O6 plus 6O2 plus 6H2O. ఓకేనా? ఇది ఫోటోసింథసిస్ కదా, అంటే కార్బన్ డైఆక్సైడ్ వాటర్ కలిసి సన్లైట్ ప్రెజెన్స్లో సూర్యకాంతి సమక్షంలో క్లోరోఫిల్ అనే కెటలిస్ట్ సమక్షంలో గ్లూకోజ్ తయారవుతుంది. ఆ రియాక్షన్లో ఆక్సిజన్ కూడా వెలువడుతుంది, ప్లస్ వాటర్ కూడా వస్తుంది. ఇది కదా ఫోటోసింథసిస్. ఈ రియాక్షన్ జరిగినప్పుడు అన్నీ ఇక్కడ మెన్షన్ చేశాడు. 6CO2 అది యాక్వియస్ సొల్యూషన్, అంటే నీటిలో కరిగి ఉంది. ఈ వాటర్ లిక్విడ్ స్టేట్లో ఉంది. గ్లూకోజ్ అనేది యాక్వియస్ సొల్యూషన్, నీటిలో కరిగి ఉంటుంది. ఈ O2 అనేది కూడా నీటిలో కరిగి ఉంటుంది. H2O లిక్విడ్, ఇక్కడ సన్లైట్ ప్రెజెన్స్లో జరిగింది. క్లోరోఫిల్ అనేది కెటలిస్ట్గా పనిచేసింది. ఇన్ని విషయాలు ఈ ఈక్వేషన్లో మెన్షన్ చేయబడి ఉన్నాయి. ఓకేనా? Using these steps, can you balance equation 1.2 given in the text earlier? ఇంతకుముందు ఈక్వేషన్ 1.2ని మీరు ఈ పద్ధతిలో బ్యాలెన్స్ చేయగలరా అంటే, ఇప్పుడు మనం ఎలా బ్యాలెన్స్ చేసామో చూశారు కదా మీరు. 1కి 2 సార్లు చూస్తే మీరు ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుస్తుంది. దీనికి ప్రాక్టీస్గా ఒక 10-15 కెమికల్ ఈక్వేషన్స్ని మీరు బ్యాలెన్స్ చేయాలి. ఏదో ఒకటి చూస్తే కాదు. ట్రయల్, దీని పేరేంటి, హిట్ అండ్ ట్రయల్ మెథడ్. ఈ మెథడ్లో మనం రకరకాలుగా మార్చుకుంటూ ఒక 10-15 ఈక్వేషన్స్ని మీరు బ్యాలెన్స్ చేసినట్టయితే మీకు ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ 1.2 అనేది అదేముంది, చిన్నది కదా, ఇంతకుముందు చూసాం కదా 1.2, ఇదే కదా 1.2. దీన్ని బ్యాలెన్స్ చేయగలవా అంటే ఎందుకు చేయలేం మనం. ఇక్కడ చూడండి, దీంట్లో ఏవి ఎక్కువ ఉన్నాయో గమనిద్దాం. Mg+O2లో O2లు ఎక్కువ ఉన్నాయి కదా. సరే, ఈ వైపు ఒక్క ఓనే ఉంది కదా, దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు LHS సైడ్ ఎన్ని ఓలు ఉన్నాయో RHS సైడ్ కూడా అన్ని ఓలే ఉన్నాయి. ఓల్ బ్యాలెన్స్ అయిపోయినాయి. ఇంకా ఎంజీలకు వద్దాం. ఇక్కడేమో 2mg ఉంది, ఇక్కడ ఒక్క ఎంజీనే ఉంది. బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ 2 తోటి మల్టిప్లై చేయి. సో 2mg plus O2 will gives rise to 2mgO అనేది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఓకేనా? అలా బ్యాలెన్స్ చేసేసాం. ఓకే, ఈ టాపిక్ అంతా మనం చూసాం కదా. ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ అడిగి ఉన్నాడు, ఆన్సర్ చేద్దాం. వై షుడ్ ఏ మెగ్నీషియం రిబ్బన్ క్లీన్డ్ బిఫోర్ బర్నింగ్ ఇట్ ఇన్ ఎయిర్? మరి మెగ్నీషియం రిబ్బన్ను మనం ఆక్సిజన్లో అంటే ఎయిర్లో బర్న్ చేసినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ వచ్చింది కదా. మరి మెగ్నీషియం రిబ్బన్ను ఎందుకని ముందు క్లీన్ చేసాం మనం అంటే, మెగ్నీషియం అనేది హై రియాక్టివ్ మెటల్. అది వేరే ఇంకొక ఎలిమెంట్తో రియాక్ట్ అయ్యి వేరే కాంపౌండ్ ఫామ్ అయి ఉండొచ్చు ఆల్రెడీ.
మరి అప్పుడు మెగ్నీషియం రిబ్బన్ని మీరు చాలాసేపు అంటించడం మండదు అది, ఎందుకంటే పైన ఇంప్యూరిటీస్ అనేవి వచ్చేసినాయి. కాబట్టి బాగా మనం క్లీన్ చేస్తే ఒరిజినల్ మెగ్నీషియం బయటపడుతుంది. అప్పుడు దాన్ని బర్న్ చేస్తే మెగ్నీషియం ఆక్సైడ్ అనేది త్వరగా వస్తుంది, కాబట్టి మనం క్లీన్ చేయాలి. ఓకే, రైట్ ది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ ఫర్ ది ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్స్. ఇక్కడ ఏదో ఇచ్చాడు కదా, హైడ్రోజన్ ప్లస్ క్లోరిన్ విల్ గివ్స్ రైస్ టు హైడ్రోజన్ క్లోరైడ్. దానికి రాద్దాం మనం, జాగ్రత్తగా చూడండి. హైడ్రోజన్ ప్లస్ క్లోరిన్ విల్ గివ్స్ రైస్ టు హైడ్రోజన్ క్లోరైడ్. ఓకేనా, ఇది స్కెలిటన్ ఈక్వేషన్. హైడ్రోజన్ అంటే H2 అని రాయాల్సిందే, ఎందుకంటే అది అటామిక్ స్టేట్లో ఉండదు, ఒక హెచ్ ఉండదు, మాలిక్యులర్ స్టేట్లోనే ఉంటుంది H2 అని. Cl2 కూడా అంతే. ఇలా రాసిన తర్వాత దీన్ని బ్యాలెన్స్ చేయాలి కదా, దీనికి బాక్సులు పెట్టుకోండి. ఇంకా H2కు బదులు H3 అని అలా రాయకూడదు, Cl2కు బదులు Cl3 అని అలా రాయకూడదు, HCl ఉంటే HCl2 అని అలా చేయకూడదు మనం. ఓకే, ఇప్పుడు ఏదైనా ముందు కోఎఫిషియెంట్సే. ఇక్కడ LHS సైడ్ హైడ్రోజన్లు 2 ఉన్నాయి, RHS సైడ్ హైడ్రోజన్ ఒకటే ఉంది. మరి అందుకని ఇక్కడ ఇంటూ 2 వేయండి. అప్పుడు హైడ్రోజన్లు ఇక్కడ 2 ఉంటే ఇక్కడ కూడా 2 ఉన్నాయి, సరిపోయినాయి హైడ్రోజన్స్. క్లోరిన్స్ RHS సైడ్ 2 ఉన్నాయి, LHS సైడ్ కూడా 2 ఉన్నాయి, క్లోరిన్స్ కూడా సరిపోయినాయి. ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అయిపోయింది. బేరియం క్లోరైడ్ అంటే BaCl2, అల్యూమినియం సల్ఫేట్ అంటే Al2SO4 thrice will gives rise to barium sulfate BaSO4 plus అల్యూమినియం క్లోరైడ్ AlCl3. సార్, ఈ ఫార్ములాలు మాకు గుర్తులేవే అంటే నీకు ఖచ్చితంగా దేని ఫార్ములా ఏదో గుర్తు ఉండాలి, ఉంటేనే మనం చేయగలం. ఇప్పుడు రాస్తున్నా నేను, బేరియం క్లోరైడ్ ప్లస్ అల్యూమినియం సల్ఫేట్. బేరియం క్లోరైడ్ ప్లస్ అల్యూమినియం సల్ఫేట్ will gives rise to barium sulfate plus అల్యూమినియం క్లోరైడ్ AlCl3. దీన్ని బ్యాలెన్స్ చేయమంటున్నాడు కదా. ఇప్పుడు వీటిల్లో ఎక్కువ యాటమ్స్ ఉన్న కాంపౌండ్ ఏది వెతికితే ఇది ఎక్కువ యాటమ్స్ ఉన్నది. ఫస్ట్ దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేద్దాం. అందులో కూడా SO4లని బ్యాలెన్స్ చేద్దాం. ఇక్కడ SO4 thrice అంటే SO4లు 3 ఉన్నాయి, ఇక్కడ SO4 ఒకటే ఉంది RHS సైడ్. బ్యాలెన్స్ చేయడం కోసం ఇక్కడ 3 వేస్తున్నా, అంటే ఇటువైపు SO4లు LHS సైడ్ 3 ఉంటే RHS సైడ్ కూడా 3 ఉన్నాయి, సరిపోయినాయి. నెక్స్ట్ Baలు RHS సైడ్ 3 ఉంటే ఇక్కడ Baలు ఒకటే ఉంది, కాబట్టి ఇంటూ 3 వేస్తున్నా. LHS సైడ్ క్లోరిన్లు 6 ఉన్నాయి, RHS సైడ్ క్లోరిన్లు 3 ఉన్నాయి, కాబట్టి బ్యాలెన్స్ చేయడం కోసం ఇంటూ 2 వేస్తున్నా. సరిపోయినాయా? అల్యూమినియంలు ఇక్కడ 2 ఉన్నాయి, అల్యూమినియంలు ఇక్కడ 2 ఉన్నాయి, సరిపోయినాయి, అన్ని బ్యాలెన్స్ అయిపోయినాయి. 3BaCl2 plus Al2SO4 thrice will gives rise to 3BaSO4 plus 2AlCl3. దిస్ ఈజ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఎందుకనంటే ఈ రియాక్టెంట్స్ సైడ్ ఎన్ని యాటమ్స్ అయితే ఉన్నాయో ప్రొడక్ట్స్ సైడ్ కూడా అన్ని యాటమ్సే ఉన్నాయి, ప్రతి ఎలిమెంట్ కూడా. ఓకే, నెక్స్ట్ సోడియం ప్లస్ వాటర్ విల్ గివ్స్ రైస్ టు సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్. దీన్ని మనం బ్యాలెన్స్ చేద్దాం. సోడియం ప్లస్ వాటర్, ఈ ఫార్ములాలు మనకు తెలిసి ఉండాలి, కొంచెం దూరంగా వేసుకుందాంలే. ఇక్కడ కోఎఫిషియెంట్స్ పెట్టుకోవాల్సి వస్తుంది కదా. విల్ గివ్స్ రైస్ టు సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్, ఇక్కడ కొంచెం స్పేస్ ఉంచుదాం, ఇక్కడ రాద్దాం H2 హైడ్రోజన్. ఇక్కడ ఏదైనా కోఎఫిషియెంట్ పెట్టాల్సి వస్తుంది కదా. ఈ H2Oలో 3 యాటమ్స్ ఉన్నాయి, ఈ NaOHలో కూడా 3 యాటమ్సే ఉన్నాయి.
ఏదో ఒక దాంతో మొదలు పెట్టచ్చు. బ్యాలెన్స్ చేసేటప్పుడు నిర్దిష్టంగా ఇలానే బ్యాలెన్స్ చేయాలని ఏం లేదు. నీ బుద్ధి పుట్టిన పద్ధతిలో బ్యాలెన్స్ చేసుకొని ఓవరాల్గా ఎల్హెచ్ఎస్ సైడ్ ఎన్ని యాటమ్స్ ఉన్నాయో ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా అన్ని యాటమ్సే ఉండేట్టుగా చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ H2 ఉంది కదా, 2 ఉన్నాయి. ఇక్కడ చాలా ఉన్నాయి. సరే, ఇక్కడ ఇంటూ 2 వేస్తా. అప్పుడు చెప్పు నాకు ఇక్కడ ఎన్ని అయినాయి? 2 + 2 4 అయినాయి. ఇక్కడ 2నే ఉన్నాయి, అందువల్ల ఇక్కడ ఇంటూ 2 వేస్తా. అప్పుడు హైడ్రోజన్లు బ్యాలెన్స్ అయినాయి. చూడు, ఇక్కడ 4 ఉన్నాయి, అక్కడ 4 ఉన్నాయి. సరే, ఇప్పుడు ఆక్సిజన్లు 2O, ఇక్కడ 2O సరిపోయినాయి. ఆక్సిజన్లు కూడా NAలు ఇక్కడ 2NA ఉంది, ఇక్కడ 1 NAనే ఉంది, కాబట్టి ఇంటూ 2 వేస్తున్నా. అప్పుడు అన్ని బ్యాలెన్స్ అయిపోయినాయి. సో ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. రైట్ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ విత్ స్టేట్ సింబల్స్ ఫర్ ది ఫాలోయింగ్ రియాక్షన్స్. ఇక్కడ ఏదో స్టేట్ సింబల్స్ కూడా ఏమంటున్నాడు? సొల్యూషన్ ఆఫ్ బేరియం క్లోరైడ్ ఇక్కడే వేద్దాం. నేనేం చేస్తానంటే ఫస్ట్ బేరియం క్లోరైడ్ వేసుకుంటున్నా. బేరియం క్లోరైడ్కి ఏంటి? BaCl2. అదేదో యాక్యూస్ సొల్యూషన్ అంటున్నాడు కాబట్టి AQ అని క్రింద కానీ ఇక్కడే పక్కన AQ, ఎందుకంటే యాక్యూస్ సొల్యూషన్ ప్లస్ అండ్ సోడియం సల్ఫేట్ Na2SO4 ఇన్ వాటర్. అది వాటర్లో ఉంది కాబట్టి అది కూడా AQనే. will gives rise to insoluble barium sulfate. Barium sulfate అంటే BaSO4. అది సాలిడ్ స్టేట్లో ఉంది, నీటిలో కూడా కరగలేదు. అండ్ ది సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ అంటే NaCl. అది యాక్యూస్ సొల్యూషన్ కాబట్టి AQ. చూసావా? ఇప్పుడు వాటి ఫిజికల్ స్టేట్స్ కూడా చెప్పాను, కాకపోతే దీన్ని మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఇక్కడ Na2SO4 ఉందా, ఇక్కడేముంది NaCl 2 వేస్తా. ఇంకా క్లోరిన్లు బ్యాలెన్స్ కాలేదు కాబట్టి ఇక్కడ 2 క్లోరిన్లు బ్యాలెన్స్ అయిపోయినాయి. బేరియం కూడా బ్యాలెన్స్ అయిపోయింది, SO4 కూడా బ్యాలెన్స్ అయిపోయింది. సో ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఇక్కడ దీన్ని బ్యాలెన్స్ చేసాం, ప్లస్ ఫిజికల్ స్టేట్స్ కూడా రాసాం. రైటేనా? నెక్స్ట్, సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఇన్ వాటర్. సోడియం హైడ్రాక్సైడ్ అంటే ఏంటి? NaOH. వాటర్లో ఉంది కాబట్టి AQ ప్లస్ కొంచెం స్పేస్. రియాక్ట్స్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl. అది కూడా వాటర్లో ఉంది కాబట్టి AQ will gives rise to sodium chloride NaCl. అది కూడా వాటర్లో ఉంది అంటే AQ. సోడియం క్లోరైడ్ సొల్యూషన్ అండ్ వాటర్ మళ్ళీ ప్లస్ H2O అనేది ఎడదిరిగి లిక్విడ్. ఇప్పుడు నేను ఫిజికల్ స్టేట్స్ రాసాయి. NaOH అనేది యాక్యూస్ సొల్యూషన్ కాబట్టి AQ, HCl అనేది యాక్యూస్ సొల్యూషన్ కాబట్టి AQ, NaCl కూడా యాక్యూస్ సొల్యూషన్ కాబట్టి AQ, H2O అనేది లిక్విడ్ కాబట్టి L. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫిజికల్ స్టేట్స్ వేసేసాను, బ్యాలెన్స్ చేయాలి. అంతేనా? మరి బ్యాలెన్స్ చేయాలంటే అట్లా LHS సైడ్ 2 Hలు ఉన్నాయి, RHS సైడ్ కూడా 2 Hలు ఉన్నాయి, సరిపోయినాయి. ఇక్కడ 1 O ఉంది, ఇక్కడ కూడా 1 Oనే ఉంది, అది సరిపోయింది. Na LHS సైడ్ ఒకటి ఉంది, RHS సైడ్ కూడా Na ఒకటే ఉంది, సరిపోయింది. Cl LHS సైడ్ ఒకటి ఉంది, RHS సైడ్ ఒకటి ఉంది, సరిపోయింది. సో NaOH plus HCl will gives rise to NaCl plus H2O. ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అండ్ ఫిజికల్ స్టేట్స్ కూడా మెన్షన్ చేసామన్నమాట. ఇది లెసన్. మీరు కేర్ఫుల్గా విన్నారు కదా. ఇప్పుడు మీరు ఒక 10-15 కెమికల్ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయండి బాగా నీట్గా. అండ్ లెసన్ ఎట్లుంది అనేది మీరు మీ కామెంట్స్లో తెలియపరచండి, షేర్ చేయండి. ఓకే, రైట్.